హీరోయిన్ ఏమో మనోడ వంక చూసి అరగంట సరిపోద్దిగా అంటదండి. దేనికయ్యా? అరగంట ఎందుకు సరిపోదు, కరెక్ట్గా సరిపోద్ది అంటదండి. దేనికయ్యా? మన హీరోయిన్ కొన్నిసార్లు అరగంట ఎక్కువ అంటదండి. దేనికయ్యా? ఫ్రెష్ అవ్వడానికి. ఓకే, ఎక్కడ డోర్లు ఓపెన్ చేసి పెట్టున్న ఒక పెద్ద ఇంట్లోకి వెళ్ళి పడుకుని మాట్లాడేసుకుంటా ఉంటారు. ఆడియన్సా? ఆర్టిస్టులు అయితే నెక్స్ట్ పూణే వెళ్ళి నాసర్ని కలిసి ఓ మంచి పాట వేసుకుంటారండి. ఇక్కడ ఆడియన్స్తో పాటు ఆర్టిస్ట్ని కూడా కలిపి పడుకోబెట్టేసి ఎక్స్ట్రా పవర్ నేప్సాను. నిద్ర మాత్రలు వేసుకున్నా కూడా ఇంత హాయిగా నిద్రపోరేమో. పిచ్చి లేపుతా. ఇక్కడ సుమతి శతకం, వేమన శతకం, దాశరథి శతకాల్లో కూడా లేనటువంటి నీతులతో కూడిన కొన్ని సీన్లు, కొన్ని మాటలు, ఒక పాట అయ్యేసరికి ఓ పాప కళ్ళు తిరిగి పడిపోతుంది. మనడేమో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతానంటాడు. ఈ పాపేమో డైలాగ్ మర్చిపోతే ఎక్కడ డైరెక్టర్ ఎర్రగొడేస్తాడని భయపడిపోయి కంఠస్థ పట్టిన డైలాగు గొక్కతిపోని చెప్పేది. నేను చూసిన చాలామంది యాక్టర్ల కంటే చాలా బెటర్. ఇక్కడ బెంగళూరులో ఓపెన్ చేస్తే పెద్ద అబ్బాయి పేరు లేని హీరోయిన్కి ఒక అర్థం కాని పెద్ద డైలాగ్ కూడా చెప్పి ఆల్రెడీ నిద్రపోతున్న ఆడియన్స్ని డైరెక్ట్గా కోమలకు పంపించేస్తాడు. మాస్ మర్డర్ ప్లాన్ చేసావన్నమాట. ఎక్కడ పేరు లేని హీరోయిన్ మనోడికి మూతి ముద్దు పెట్టేసి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇది రెండో మూతి ముద్దు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడిపోతారేమో. మహేష్ బాబు గారు అందగాడు. ఆ అందానికి, ఆ ఫేస్ కట్టికి మనం ఇచ్చే వాల్యూ ఎంత అన్నది, ఆ స్మార్ట్ ఎవరికే రాదు. 4 మూతి ముద్దులు పెట్టించి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వీళ్ళు ఎలాగో పడుకునే ఉన్నారుగా, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మన పెద్ద అబ్బాయి కూతురు పిల్లలు కుళ్ళుమూతు పెర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఆడియన్స్ని కోమల నుంచి నిద్రలేపేస్తాడు. మనోడు భాస్కర శతకంలో ఉన్న బరువైన డైలాగులన్నీ చెప్పి ఆడియన్స్తో కన్సల్ట్ పెట్టి చేస్తాడు. కుర్రోడే అంత పెర్ఫార్మెన్స్ చేస్తే లెజెండరీ ఆర్టిస్ట్ కొడుకుని నేను చేయకపోతే మాట వచ్చేద్దని చెప్పేసి మన పెద్ద అబ్బాయి కూడా ఫాదర్కి సరి సమానమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తాడండి. ఫాదర్ అంటే ఎస్ ఆయనే. అయితే ఓకే, మన సిరీస్ వేసుకుని మూతి ముద్దు పెట్టేసి మధ్యలో మనోని వదిలేసి వెళ్ళిపోయిన పేరు లేని హీరోయిన్ మనసు మార్చుకుని వెనక్కి తిరిగి వచ్చేసి హ్యాపీ ఎండింగ్ ఇచ్చాను. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటావు? ఖచ్చితంగా చెప్తున్నా. ఫ్యామిలీస్ అందరూ ఎగబడి చూసేస్తారని కరాఖండిగా చెప్తున్నా. పోగొట్టుకున్న డబ్బులన్నీ రాబట్టేసుకోవచ్చు అంటావు. ఐ డోంట్